నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఆంధ్ర భద్రాద్రి అదేనండి మన ఏకశిలా నగరంలో రామయ్య కళ్యాణ ముహూర్తం ఖరారైంది. ఇంకా మిగిలింది భూలోకం నుంచి చంద్రలోకం వరకు అందరూ రామయ్య పెళ్లికి రావడమే తరువు. ఇక్కడ జరిగే రాములవారి కళ్యాణం కోసం భక్తులతో పాటు దేవదేవుళ్ళు కూడా ఎదురు చూస్తున్నారంటారు. ఒకసారి ఆలోచించండి, అసలు ఇక్కడ జరిగే రాములవారి పెళ్లికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో మీకు తెలుసా? ఏకశిలా నగరం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? భక్తుల భద్రత విషయంలో జిల్లా యంత్రాంగంతో పాటు టీటీడీ ఎటువంటి చర్యలు చేపట్టారు? ఇలాంటి అనేక సందేహాలు నివృత్తి కావాలి అంటే వన్ టీవీలో ఈ స్టోరీ చూడాల్సిందే. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం అంటే తెలియని తెలుగు ప్రజలుండరు. ఒంటిమిట్ట ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న మూలవిరాట్ విగ్రహంలో రామయ్యతో పాటు సీతమ్మ, లక్ష్మణులు ఒకే రాతిపై భక్తులకి దర్శనమిస్తారు. ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున అధికారికంగా కార్యక్రమాలను చేపడుతుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటేనంటారు. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. అయితే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి నాడు కోదండరాముని కళ్యాణ ఉత్సవాలు జరిగితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా నవమి తరువాత వచ్చే పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఏడాది నవమికి ముందు రోజు నుంచి శ్రీ కోదండరామ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. రామయ్య బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు నిర్వహిస్తారు. అందులో అత్యంత ముఖ్యమైన రోజు 6వ రోజు సాయంత్రం నిర్వహించే లోక కళ్యాణ ఘట్టం. అందుకోసం ఏకంగా ఆకాశమంత పెళ్లి పందిరిని ఆరుబయట నిండు పౌర్ణమి రోజున వేసి సీతారాముల వివాహ మహోత్సవాన్ని అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు. స్వామివారి వివాహానంతరం అక్కడికి వచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందిస్తారు. ఈ ముత్యాల తలంబ్రాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యల్లో రామభక్తులు వస్తారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆదేశించారు. శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జేఈఓ సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం రాష్ట్ర పండుగ లాంటిదేననే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని కోరారు. స్వామివారి ముత్యాల తలంబ్రాల తయారీ, పంపిణీల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, బ్రహ్మోత్సవాలకు డెప్యుటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకు వసతి, ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భక్తులకు ఎండవేడిమి, అనుకోకుండా వర్షం వస్తే ఉపశమనం కలిగేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండవేడిమికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేసేందుకు అవసరమైన కౌంటర్లు సిద్ధం చేయాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ తేదీ రాత్రి నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 150 కిలోల ముత్యాలను కొనుగోలు చేసినట్లు టీటీడీ తెలిపింది. జానకిరాముల పరిణయ వేడుకలను తిలకించడానికి తరలిరానున్న భక్తులకు స్వామివారి తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేయడానికి 1.50 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేయాలన్నారు. ఈ తలంబ్రాల తయారీకి బియ్యం 30 క్వింటాళ్లు, నెయ్యి 40 కిలోలు, కుంకుమ 20 బస్తాలు, పసుపు 25 బస్తాలు, కంకణాలు 1.50 లక్షలు అవసరమని అంచనా వేశారు. తలంబ్రాలు ప్యాకెట్లతో పాటు తిరుమల శ్రీవారి చిన్న లడ్డూలు 2 ప్రత్యేక సంచిలో పెట్టి కళ్యాణ వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలోనే ముందస్తుగా సందర్శకులకు అందజేసేలా ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తలంబ్రాల పంపిణీ సమయంలో తోపులాటలు జరిగాయి. చాలామందికి అందకపోవడంతో నిరాశ చెందారు. గతంలో జరిగిన తప్పిదాలు ఈసారి పునరావృతం కాకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని, భద్రతా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు.
ఒంటిమిట్టలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాక పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ క్రమంలో గతంలో మాదిరి పొరపాట్లు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.